ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి వరకు భూసేకరణ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకో కొంతమంది రైతులతో కొంత లిటిగేషన్ ఉంది. చాలామంది రైతులు ముందుకొచ్చి ఆళ్ళు చెప్పింది అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అధికారులు చెప్పింది ఏంటంటే రైతులు ముందుకొచ్చారు. కొంతమంది రైతులు కోర్టుకెళ్లారు. దానికి సంబంధించి చట్టం ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. ఒకసారి అది పూర్తయిపోతే ఆ భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ఇస్తే మేము డిజైన్స్, అప్రూవల్స్ అన్నీ పూర్తి చేశాము. కేంద్ర ప్రభుత్వము డిజైన్స్, రన్వేస్, ఆఫీస్ ఎక్కడుండాలి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి, మొత్తం అన్ని డిజైన్స్ అన్నీ పూర్తయింది. అది కాగానే వెంటనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి చేయాలనేది మా ఆలోచన. ఆ రకంగా వేగవంతంగా పూర్తి చేస్తాము తొందరగా. దానికి ముందు కొన్ని కంపెనీలతో కూడా మాట్లాడడం ప్రారంభించాము. ఎయిర్ లైన్స్ కంపెనీలతోటి ముందు ఏటీఆర్ నడుపుదాం అనేటువంటి ఆలోచన కంపెనీలకు ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విమానాలు లేవు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడతాం తప్ప విమానాలు నడపాల్సింది ప్రైవేట్ వాళ్ళే. దానికి ఏ రకమైనటువంటి స్కీమ్ పెట్టి నడపాలి? ముందు ఏటీఆర్ నడుపుదాం. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి, నాగపూర్ నుంచి, పూనా నుంచి, షిర్డీ నుంచి, బెంగళూరు నుంచి, ఈ రకంగా దగ్గర ప్రాంతాల్లో ఏటీఆర్ నడిపి కొంత బాగా పికప్ అయితే దూర ప్రాంతాల విమానాలు కూడా మనం డైరెక్ట్ తీసుకురావచ్చు అనేటువంటిది ఆలోచన. ఆ దూర ప్రాంతాలు పెద్ద విమానాలు దిగడానికి వీలుగానే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం.